నెల్లూరు జిల్లా తడలో సిమి ఉగ్రవాదుల షెల్టర్ తీసుకున్నారన్న సమాచారాన్ని తమిళనాడు పోలీసులు తెలంగాణ సర్కార్కు అందించారని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన తడ ప్రాంతం తీవ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారుతోంది. గత చాలా సంఘటనలు పరిశీలిస్తే కూడా ఈ ప్రాంతాన్ని తీవ్రవాదులు తమ సురక్షిత కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ తమిళనాడు, చిత్తూరు, నెల్లూరు సరిహద్దులో ఈ ప్రాంతం ఉంటుంది. అదేకాక ఇటీవల ఈ ప్రాంతంలో పరిశ్రమలు చాలా ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమల ఉద్యోగాల కోసం బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది వచ్చి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా వాళ్ళకి షెల్టర్ ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా చెన్నైలో పేలుళ్లు పాల్పడిన సంఘటనలోనూ, కోయంబత్తూరు పేలుళ్లకు పాల్పడిన సంఘటనలోనూ సిమి ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి తమిళనాడు పోలీసులు గుర్తించారు. వారి ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తడలో ఉన్నట్టు తమిళనాడు పోలీసు సమాచారం అందడంతో తమిళనాడు నుంచి ప్రత్యేక బృందం ఒకటి తడ ప్రాంతానికి వచ్చింది. జనవరిలో వచ్చి అక్కడంతా కూడా గాలింపు చర్యలు చేపట్టింది. అక్కడ పోలీసులకు, స్థానికులకు కూడా వీరు ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఈ ఊహా చిత్రాలను చూసి ప్రజలు కూడా అలాంటి వాళ్ళు ఇక్కడ సంచరించారని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. ప్రధానంగా తడ సుల్లూరుపేట మధ్యలో మనకు దేశానికి ప్రతిష్టాత్మకమైన షార్ కేంద్రం ఉంది. ఈ షార్ కేంద్రం వద్ద కూడా వాళ్ళు రెక్కి నిర్వహించినట్టు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఈ కోణంగా విచారణ జరుపుతోంది. ఈ అస్లం అయ్యూబ్ నిన్న నల్గొండలో ఎన్కౌంటర్ లో మృతి చెందిన వీరిద్దరు ఫోటోలు మన టీవీల్లో ప్రచారం కావడంతో తమిళనాడు పోలీసులు వీరిని తాము అనుమానిస్తున్న వారిగా గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని నెల్లూరు జిల్లా పోలీసులతో పాటు మన రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. వీళ్ళ చిత్రాలను కూడా పంపించారు. వీరి చిత్రాలను కంపేర్ చేస్తుండగా వీళ్ళు సిమి ఉగ్రవాదులు అని చెప్పి కూడా దాదాపు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన వారు కూడా నెల్లూరు జిల్లా పోలీసులు కూడా సమాచారం ఇచ్చి మరోసారి గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. తడ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు.